నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 13 నుంచి కైట్ స్వీట్ ఫెస్టివల్ తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటాయన్న మంత్రి జూపల్లి. 27 మంది ఇన్ఛార్జీలతో వైసీపీ రెండో జాబితా రిలీజ్. దాదాపు వారసులకే పట్టం కట్టిన సీఎం జగన్. సమ్మె విరమించిన ట్యాంకర్ డ్రైవర్లు, పెట్రోల్ కోసం బార్లు తీరిన వాహనదారులు. ఉప్పల్లో భారీ అగ్ని ప్రమాదం, తప్పిన ప్రాణ నష్టం. అనాథ పిల్లలకు 2% రిజర్వేషన్లు, మంత్రి సీతక్క కీలక ఆదేశాలు. అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం, 12 మంది మృతి. పాల్వంచలో రెండో రోజు కొనసాగిన ప్రజాపాలన కార్యాలయం, గ్రామ సభల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు. పేద ప్రజల్ని ఆదుకోవడానికి 6 గ్యారెంటీలన్న మంత్రి దామోదర, ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, ఈ నెల 6న హైదరాబాద్ లో విడుదల. నేటి నుంచి భారత్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్, టీమిండియాకి కీలకమైన మ్యాచ్. ఇక వివరాల్లోకి వెళ్దాం. జనవరి 13 నుంచి 15 తేదీ వరకు సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వీటిని నిర్వహిస్తామన్నారు. కైట్ ఫెస్టివల్ లో 40 మంది అంతర్జాతీయ 60 దేశవాళీ కైట్ క్లబ్ ల సభ్యులు పాల్గొంటారని చెప్పారు. అటు జాతీయ అంతర్జాతీయ స్వీట్లతో స్టార్లు ఏర్పాటు చేస్తామన్నారు. 27 మంది ఇన్ఛార్జీలతో వైసీపీ రెండో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్నారు. వారిలో తిరుపతి ఎమ్మెల్యే బుమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి, బందర్ ఎమ్మెల్యే పెర్ని నాని కొడుకు కృష్ణమూర్తి జాబితాలో ఉన్నారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెను ట్యాంకర్ డ్రైవర్లు విరమించారు. కేంద్రంతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తెలిపింది. దీంతో డ్రైవర్లు వెంటనే వీధుల్లో చేరాలని పేర్కొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వాహన చట్టాన్ని నిరసిస్తూ డ్రైవర్లు దేశవ్యాప్తంగా సోమవారం నిరసనకు దిగారు. ఈ రోజు కూడా రహదారులపై సమ్మె కొనసాగించారు. తాజాగా విరమించారు. హైదరాబాద్ ఉప్పల్లోని సిఎంఆర్ షాపింగ్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం తప్పింది. మాల్ క్లోజ్ చేసే సమయంలో ప్రమాదం జరగగా ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు మాల్లో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. షాపింగ్ మాల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనాథ పిల్లలకు అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు ప్రవేశాల్లో 2% కోటా కేటాయించేలా కసరత్తు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్ వద్దే అంగన్వాడీ కేంద్రాలు ఉండేలా అధికారులు చొరవ చూపాలని, అక్కడే ఫ్రీ స్కూల్ ఏర్పాట్లపై అధ్యయనం చేయాలని కోరారు. అంగన్వాడీలకు స్థానిక మండలాల నుంచే పాలు సరఫరా చేయాలన్న ఆమె అనాథ పిల్లల దత్తత నిబంధనలు సులభతరం చేయాలని సూచించారు. అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో 12 మంది దుర్మరణం చెందగా మరో 30 మందికి గాయాలయ్యాయి. గోలాఘాట్ జిల్లాలో లారీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం భద్రాద్రి జిల్లా పాల్వంచలో రెండో రోజు కొనసాగింది. అధికారులు ప్రజల నుండి 6 గ్యారంటీ దరఖాస్తులు స్వీకరించారు. గ్రామ సభల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పేద ప్రజలను ఆదుకోవడానికి 6 గ్యారెంటీలని మంత్రి దామోదర రాజా నరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మన్సూర్పూర్ వార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచడం జరిగిందని మంత్రి అన్నారు. 6 గ్యారెంటీల్లో సోనియా గాంధీ గారు ప్రకటించారు. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇందిరమ్మ పేరు మీద, సోనియా గాంధీ పేరు మీద పేద ప్రజలకు అందిస్తామని ఆనాడు ప్రకటించి ఆ 6 గ్యారెంటీలలో ఒకటి పేదలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ 5 లక్షలు కాదు 10 లక్షలు చేయాలని చెప్పి మాటిచ్చి మాటలు నిలబెట్టుకున్నాం. రెండోది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ మహిళలు ఏ ఆర్టీసీ బస్ ఎక్కినా ఉచితంగా ప్రయాణం చేయాలని చెప్పి
అందుకొరకే ఈ రోజు ప్రతి గ్రామంలో ఈ ప్రజాపాలన అనే కార్యక్రమంలో ఈ సభలు నిర్వహిస్తూ 5 గాని 4 గాని 3 గాని 8 గాని కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళలకు వికలాంగులకు సపరేట్ ప్రత్యేక కౌంటర్లు పెట్టి మీరు దరఖాస్తు ఇవ్వండి, రసీదు తీసుకోండి, ప్రతి ఒక్క పని ఏదైతే వాగ్దానం చేస్తామో ఆ వాగ్దానం నిలబెట్టుకుంటాము. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 6న హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. మూవీలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. జనవరి 12న మూవీ విడుదల కానుంది. భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఇవాల్టి నుంచి 2వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. కేప్ టౌన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ లో ఘోరంగా ఓడిన భారత్ ఈ టెస్ట్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది. భారత జట్టులో అశ్విన్ స్థానంలో జడేజా, ప్రసిద్ధ స్థానంలో అవేష్ ఖాన్ ఆడే ఛాన్స్ ఉంది. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జనవరి 13 నుంచి కైట్ స్వీట్ ఫెస్టివల్ తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటాయన్న మంత్రి జూపల్లి. 27 మంది ఇన్ఛార్జీలతో వైసీపీ 2వ జాబితా రిలీజ్. దాదాపు వారసులకే పట్టం కట్టిన సీఎం జగన్. సమ్మె విరమించిన ట్యాంకర్ డ్రైవర్లు, పెట్రోల్ కోసం బార్లు తీరిన వాహనదారులు. ఉప్పల్లో భారీ అగ్ని ప్రమాదం, తప్పిన ప్రాణ నష్టం. అనాథ పిల్లలకు 2% రిజర్వేషన్లు, మంత్రి సీతక్క కీలక ఆదేశాలు. అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం, 12 మంది మృతి. పాల్వంచలో 2వ రోజు కొనసాగిన ప్రజాపాలన కార్యాలయం, గ్రామ సభల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు. పేద ప్రజల్ని ఆదుకోవడానికి 6 గ్యారెంటీలన్న మంత్రి దామోదర. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్. ఈ నెల 6న హైదరాబాద్ లో విడుదల. నేటి నుంచి భారత్ దక్షిణాఫ్రికా మధ్య 2వ టెస్ట్. టీమిండియాకి కీలకమైన మ్యాచ్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.